డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్. సో ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మన రాష్ట్ర ప్రభుత్వం గాంజా ఫ్రీ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా గాంజా వద్దు, గాంజాని సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో గాంజా వద్దు బ్రో అనే నినాదాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే దీని మీద ఈగల్ టీం కూడా ఏర్పాటు చేశారు. దీనికి ఈగల్ టీం రవి ఐజీ గారు పర్యవేక్షిస్తున్నారు దీన్ని. అదేవిధంగా మా జిల్లాలో బాపట్ల జిల్లాలో మా ఎస్పీ గారు శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ఆర్ గారు కూడాను దీని మీద ప్రత్యేక టీం ఫామ్ చేసి జిల్లాలో ఎక్కడ కూడాను గాంజా పండించినా, గాంజా రవాణా చేసినా, గాంజా అమ్మినా దీన్ని సమూలంగా నిర్మూలిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు స్పెషల్ టీమ్స్ జిఆర్పి మరియు మా డిస్టిక్ పోలీస్ ఎస్బీసీఏ SB2CA గారు, వాళ్ళతో పాటు ఈగల్ టీం గారు, తర్వాత ఆర్పిఎఫ్ రైల్వే వాళ్ళు, తర్వాత డాగ్ స్క్వాడ్ వీళ్ళన్నిటినీ ఉపయోగించి పూరి తిరుపతి ట్రైన్ని సుమారు 3.5 గంటలకు తనిఖీ చేయడం అనేది. అందులో భాగంగా ఈరోజు తనిఖీ చేస్తూ ఉండగా ఒరిస్సా నుంచి వస్తున్నటువంటి తూనారెడ్డి అనే అతను, మూకెర రవికుమార్ అని ఈస్ట్ గోదావరి అతను, తర్వాత గౌతమ్ మాలిక్ అనే ఒరిస్సా అతను వీళ్ళని తనిఖీ చేస్తే సో ఈ తూనారెడ్డి, మూకెర రవికుమార్ దగ్గర నుంచి 8 కేజీల గాంజా, ఈ గౌతమ్ మాలిక్ అనే అతను దగ్గర నుంచి 70 చాక్లెట్లు ఇవి ఒంగోలు, నెల్లూరులో సేల్ కోసం తీసుకెళ్తున్నారు. వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. సో ఎక్కడ కూడాను జిల్లాలో ఇటువంటి కార్యకలాపాలు జరిగినా వీటన్నింటికి కూడాను నిర్మూలించాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి ఇది హాట్ స్పాట్స్ అని దీన్ని డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉంటాం. ఎక్కడైనా గాంజా పండించినా అటువంటి ప్రదేశాలను కనుక్కొని వాళ్ళ మీద విస్తృతంగా తనిఖీలు చేయడం. అందులో గాంజాలో పట్టుబడిన వారి వద్ద నుండి 225 మంది పైన ఆ సీట్స్ ఓపెన్ చేయడం. తర్వాత ఈ గాంజాలో పట్టుబడిన వారి ఆస్తి ఏమైనా ఉంటే కూడాను ఆస్తిని జప్తు చేయడం. సో వాళ్ళ మీద పీడీ యాక్ట్ వేయడం, ఎక్స్టర్న్మెంట్ యాక్ట్ వేయడం, పిట్ NDPS అవార్డు కోసం పెట్టడం, ఇవన్నీ కూడాను జరుగుతున్నాయి. దీన్ని సమూలంగా నిర్మూలించి గాంజా రహిత జిల్లాను ఏర్పాటు చేయాలనేది మా ఎస్పీ గారు యొక్క ఉద్దేశం. అదేవిధంగా బాపట్ల జిల్లా ప్రజలకు నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. ఇటువంటి గాంజా ఎక్కడైనా ఉంటే కూడాను మాకు డైల్ 112 ద్వారా కానీ, లేదంటే టోల్ ఫ్రీ ద్వారా 1972 ద్వారా కానీ తెలియజేస్తే మేము అటువంటి కార్యక్రమాలపైన రైడ్ చేసి సమూలంగా నిర్మూలించి గాంజా రహిత సమాజాన్ని నిర్మూలించాలనేది ఉద్దేశం. మా ఎస్పీ గారు దీని మీద చాలా విస్తృతంగా టీములు ఫామ్ చేసి జిల్లాలో నలుమూల జిల్లాలో అంతలక్కల దీన్ని రైడ్కు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేస్తూ ఉంటున్నాం. దీన్ని సమూలంగా నిర్మించాలనే ఉద్దేశంతో గాంజా వద్దుబో ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, దేశం యొక్క ప్రధానమంత్రి కానీ దీన్ని నినాదం ఇచ్చారు. సో అదేవిధంగా దీన్ని ముందుకు సాగించి ఇటువంటి కార్యకలాపాల మీద చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకి ఈ కేసుని తదుపరి కోసం ఈ GRP వాళ్ళకి ఎండార్స్ చేయడం జరుగుతుందండి.